టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్ర వివాదం తెలంగాణ ప్రభుత్వంలో కాకరేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించి టికెట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో ప్రీమియర్ షోస్ కోసం జీఎస్టీతో కలిపి ₹800, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్ లో ₹100, మల్టీప్లెక్స్ లో ₹150 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తూ తెలంగాణ హోంశాఖ జీవో జారీ చేసింది. అయితే హోంశాఖ స్పెషల్ సీఎస్ కు టికెట్ ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం లేదంటూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేయగా సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆ జీవోను సస్పెండ్ చేశారు. దీంతో షాక్ అయిన ఓజీ మేకర్స్ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ కి అప్పీల్ చేసుకోగా శుక్రవారం వరకు స్టే విధించింది. ఓజీ టికెట్ల రేట్ల పెంపుపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓజీ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవో తనకు తెలియకుండానే ఎందుకిచ్చారంటూ ఆయన హోంశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. సినిమా టికెట్ల అంశం సినిమాటోగ్రఫీ మంత్రినైన తనకే తెలియకపోతే అర్థమేంటని ఆయన నిలదీశారట. ఓజీ సినిమాకు ఆంధ్రప్రదేశ్ జీవో ఇచ్చారు కాబట్టి తెలంగాణలోనూ జీవో ఇచ్చారని తాను అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టికెట్ల రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించినట్లు సమాచారం. భవిష్యత్తులో తెలంగాణలో ఏ సినిమాకి టికెట్ల రేట్ల పెంపు ఉండబోదని, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టికెట్ రేట్లు సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పుష్ప 2 తొక్కిసలాట తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటననే పక్కన పెట్టి చాలా సినిమాలకు ప్రీమియర్ షోలు టికెట్ల పెంపునకు జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కొత్త పాట పాడుతోందని విమర్శిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పెద్దలను కలవరపెడుతున్నాయి.